आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం అవాజ్ న్యూస్ కి స్వాగతం। దుబ్బాకలో కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి। 9వ రోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాదాల పంపిణీలో భాగస్వాములయ్యారు। గణనాథుని ఆశీస్సులు అందుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు। మన దుబ్బాక పట్టణంలో 3 సంవత్సరాల సంధి వినాయకుడిని పెట్టుకుంటూ వస్తున్నాము। ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, తెలంగాణ ప్రజల మీద ఉండాలి, మా దుబ్బాక ప్రజల మీద ఉండాలి। అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా, రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు। ప్రతిరోజు నిత్యం చాలామంది, వేల మంది జనాలు ఇక్కడ వస్తున్నారు। విఘ్నేశ్వరుడిని ఒకటే పూజిస్తున్నాము। తెలంగాణ మళ్ళా బంగారు తెలంగాణ కావాలి, రైతన్నలకు బాగుండాలి, ఇన్ని కష్టాలు రైతన్నలో పడొద్దు, మా ఆడపిల్లలు పిల్లా పాపలు అందరూ మంచిగా ఉండాలని ఆయనకి నిత్యం పూజ చేస్తున్నాము। ఇవాళ 8వ రోజు। ఈరోజు కూడా అంటే ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం ఉంటుంది। వేల మంది వచ్చి ఆ దేవుడిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రసాదం తీసుకొని పోతున్నారు। చాలా మంచిగా అనిపిస్తుంది। ఇక్కడ ఒక కులం మతం అనేటిది లేదు, ఒక భేదా లేకుండా ముస్లింలు అన్నదమ్ముళ్ళు కూడా వస్తున్నారు, మా అక్క చెల్లెళ్ళు కూడా వస్తున్నారు, ప్రసాదాలు తీసుకుంటున్నారు। అంటే ఐక్యమత్యం అంటే ఏందో అనేది చూపిస్తున్నారు। చాలా సంతోషంగా ఉంది। అక్క చెల్లెళ్ళు అందరూ కూడా రోజు వస్తున్నారు। అందరము ఒక మంచి పండుగ వాతావరణం ఉంది। 6వ తారీఖు నిమజ్జనం ఉంది। ఆ నిమజ్జన కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సక్సెస్ఫుల్ చేయాలి। మనం ఎంత మంచిగా పూజలు చేస్తున్నామో అంతే భక్తి శ్రద్ధలతోని మనం నిమజ్జన కార్యక్రమాల్లో సేఫ్టీ ప్రికాషన్స్ మరీ తీసుకొని మరీ మనం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। ప్రతి ఒక్క పల్లెల నుంచి, అన్ని మండలాల నుంచి ప్రతి ఒక్కరు రండి, దర్శించుకోండి, ప్రసాదం తీసుకొని పోండి।